ఈ వీడియో చూస్తుంది అగ్నికుల క్షత్రులైతే తప్పకుండా మన అగ్నికుల క్షత్రియ జాతి పితామహులు అయినటువంటి శ్రీ పొన్నమండ లక్ష్మణ స్వామి వర్మ గారి కోసం ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఎందుకంటే మన జాతి పిత కోసం మన అగ్నికుల క్షత్రియ గ్రామ పెద్దలకి తెలియనప్పుడు వచ్చే కొత్త జనరేషన్ కి కులం పట్ల కనీస అవగాహన ఎలా తెలుస్తుంది? మన జాతి పిత శ్రీ పొన్నమండ లక్ష్మణ స్వామి వర్మ గారు కాకినాడకి దక్షిణాన ఉన్నటువంటి పూర్వం వాడలకి ప్రధాన రేవు పట్టణంగా ఉన్న కోరంగి ప్రాంతంలో శ్రీ వెంకటరెడ్డి శ్రీమతి వెంగమాంబ పుణ్య దంపతులకు 1869 ఆగస్టు 7వ తారీఖున ముద్దు బిడ్డడై జన్మించారు. చిన్నప్పటి నుండి సమాజం పట్ల సేవా దృక్పథం పట్ల ఎంతో అవగాహన కలిగి ఉండేవారు. మన జాతిపిత ఆయుర్వేద శాస్త్రం పట్ల ఎంతో నైపుణ్యతను సాధించి అప్పట్లోనే ఆయుర్వేద మందులు తయారు చేసి దాదాపు 27 దేశాలకు వాడల ద్వారా ఉచితంగా పంపిణీ చేసేవారు. పూర్వం ఎంతో గొప్పగా బ్రతికిన మనం దక్షిణ భారతదేశంలోనే దాదాపు కొన్ని వేలకు పైగా దేవాలయాలను అయితే నిర్మించి నిత్యం ధర్మ రక్షణకే పాటుపడి శతాబ్దాల కొద్దీ రాజ్యాలను పరిపాలించిన తర్వాత రాజ్యాలు కోల్పోయి వివిధ ప్రాంతాలకు వలస వెళ్లిపోయారు. తరువాతి కాలంలో బ్రిటిష్ వాళ్ళు వాడల ద్వారా మన దేశానికి వచ్చి పరిపాలన సాగించారు. యుక్త వయసు నుండే రాజ్యాలు పోయిన మన వాళ్ళందరినీ చూసి శ్రీ పొన్నమండ లక్ష్మణ స్వామి వర్మ గారు ప్రాచీన కాల రాజవంశాలైన అగ్నికుల క్షత్రియులందరినీ ఏకం చేయడానికి 1901 సంవత్సరంలో కోరంగి ప్రాంతంలో అగ్నికుల క్షత్రియుల సంఘాన్ని ఏర్పాటు చేశారు. అగ్నికుల క్షత్రియులు వాడల ద్వారా విదేశాలు వెళ్లి కట్టిన దేవాలయాలను కూడా తమిళనాడులో ఉన్న అర్ధనారీశ్వర వర్మ గారితో కలిసి దేశ విదేశాలు తిరిగి మన పూర్వీకుల యొక్క శాసనాలను కూడా పరిశీలించి అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం అయిన మద్రాస్ గవర్నర్ తో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పరిచి ప్రాచీన రాజవంశాలైన పల్లవ, చేర, చోళ, చాళుక్య, పాండ్య, రాష్ట్రకూట రాజపుత్రులను మాత్రమే అగ్నికుల క్షత్రులుగా పిలవాలని అప్పటి మద్రాస్ గవర్నమెంట్ తో జీవో నంబర్ 271ని తీసుకొచ్చి యావత్ అగ్నికుల క్షత్రియుల జాతి గౌరవపడేలా చేసిన శ్రీ పొన్నమండ లక్ష్మణ స్వామి వర్మ గారి కోసం మీలో ఎంతమందికి తెలుసు?